ముఖ్యంగా నేడు భీమిలిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం నేను చూసాం ఎర్రమట్టి దెబ్బల పైన గుడివాడ అమర్నాథ్ ఏదో ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని ఏదో 37 రోజులుగా దీన్ని తవ్వకాలు చేసేశారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని తప్పుడు మెసేజ్ని ప్రజలకి వదిలారు. దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తుంది. ఎర్రమట్టి దెబ్బలు 2023 అంటే వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి అమరు సుబ్బారెడ్డి కలిపి తవ్వకాలు స్టార్ట్ చేశారు. మరి మేమేదో ప్రతివత్తల కింద ఏదో టీడీపీ వచ్చిన తర్వాతే దోచేసుకుంటున్నారన్నట్టు మాట్లాడటం చాలా తప్పుడు చేయడం మనం చేస్తాను. ఇటీవల మనం చూసాం వైజాగ్ విజయ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం నాడు అమర్ ప్రెస్ మీట్ పెడుతూ ఏదో చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రపై సవితి ప్రేమ అని తప్పుడు మాటలు మాట్లాడాడు. మొన్నటి నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ముంటే చర్చకరా అని చెప్పాను. మరి దమ్ము లేని ఒక చెంచా జగన్ కుక్క ఈరోజు చంద్రబాబు పైన టీడీపీ వాళ్ళ పైన మాట్లాడటానికి సంస్కారం నీకు ఉందని అడుగుతున్నాను. మీరు ఇక్కడ భీమిలిలో పూర్తిగా వైవి సుబ్బారెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ నువ్వు కానీ మీ బినామీలతో మొత్తం ఆస్తులు దౌర్జన్యం దోచుకున్నారు. ప్రజల చేత బలవంతం లాక్కున్నారు. ఇటీవల చూసాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, ఎవరైనా సరే ఆస్తులు లాక్కున్నా దౌర్జన్యం చేసినా మా దృష్టికి తీసుకొస్తే మేము ఇప్పించే బాధ్యత మాది అని చెప్పారు. ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తా అని చెప్పారు. అంతా నేను ఒకటే పిలిపేస్తున్నాను, తెలుగు శక్తి ఒక ఈమెయిల్ క్రియేట్ చేశాం YSRCPVictims@gmail.com. మీరు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు మీ భూమిని దౌర్జన్యం లాక్కుంటే ఈ మెయిల్కి మీ కంప్లైంట్తో చేస్తే డెఫినెట్గా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి న్యాయం చేసి బాధ్యత తెలుసు మనం చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు గారి పరిపాలన ఒకటే మనం గతంలో చూసాం, రాష్ట్రం బాగుండాలి తెలుగు జాతి బాగుండాలని తాపత్రయ పడతారు తప్ప దాచుకుందాం దోచుకుందాం దండుకుందాం పెంచుకుందాం పోకలాడదాం ఈ సిద్ధాంతం కాదు టీడీపీది. సమాజమే దేవాలయం ప్రజల దేవుడు చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ చెప్పిన స్ఫూర్తి పార్టీది. ఇదే స్ఫూర్తి ప్రపంచంలో పాటిస్తున్నారు. దట్ ఈస్ టీడీపీ. మరి ఈవేళ ఈ వైసీపీ వాళ్ళు ఎంత అవినీతి చేశారంటే ప్రజలు చీకొట్టారు. ఉత్తరాంధ్రలో 34 సీట్లకి 32 సీట్లు ఇచ్చారు. మరి ఈవేళ వైసీపీ మేము 3 రాజధానులు అన్నారు, జనాలు మద్దతు తెలపలేదే. మాకు కావాల్సిన అభివృద్ధి ఉద్యోగాలు కావాలి తప్ప మాకు రాజధాని వద్దని చెప్పి క్లియర్గా మ్యాండేట్ ఇచ్చారు. విశాఖ పార్లమెంట్లో క్లీన్ స్వీప్ చేశారు, విజయనగరం క్లీన్ స్వీప్, శ్రీకాకుళం క్లీన్ స్వీప్, అనకాపల్లి స్వీప్. ఒక అరకులోనే 2 సీట్లు పోయినాయి ఉత్తరాంధ్రలో. దలా మేము చెప్పేది ఒకటే, ఇప్పటికైనా వైసీపీ మైండ్ సెట్ మార్చుకోండి. నిన్న మనం చూసాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి మాట్లాడుతూ ఏదో ఈ 37 రోజుల్లో మహిళలు రక్షణ లేకుండా పోయిందంటే, ఆడపిల్లలు అవస్థలు పడుతున్నారంటే, దారుణాలు అంటే, రేపులంట, మానవ భంగాలంట. సిగ్గుండాలి మహిళగా నువ్వు మాట్లాడటానికి. గత ప్రభుత్వంలో పార్లమెంట్లో 34,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి పార్లమెంట్ చెప్తే ఆ రోజు ఏం చేసావు? నిద్రపోయి అడుగుతున్నాను. ఆ రోజు నీకు బాధ లేదు, కానీ ఈ రోజు ఏమీ జరగకపోయినా ఉంది అని చెప్పి ఒక అద్భుత భూతి సృష్టిస్తున్నాం. ఇవాళ మీరు గతంలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి వాళ్ళని చంపేశారు, ప్రజలు మోసం చేశారు, ముఖ్యంగా యువతను మోసం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఒక పరిశ్రమ రాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 37 రోజుల పాలనలో బీపీసీలతో ఒప్పందం చేసుకుంటున్నారు, పరిశ్రమల కోసం తాపత్రయ పడుతున్నారు, అభివృద్ధి కోసం తాపత్రయ పడుతున్నారు తప్ప మీలాగా దోచుకోవడానికి తాపత్రయ పట్టలేదు. ఈ రాష్ట్రాన్ని గాడిలో అలాగే చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా 2026 జూన్ 30కి కంప్లీట్ చేస్తానని చెప్పిన సమీక్షలో చెప్పారు. మీరు ఏం చేసి అడుగుతున్నాను, సమీక్షలు ఏం చేసి అడుగుతున్నాను? మీకు అభివృద్ధి చేత కాదు. మీ ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఎంతసేపు దోచుకున్నాను. విశాఖపట్నంలో భీములిలో ఋషికొండలో ప్యాలెస్ కట్టారు, 600 కోట్లు కట్టారు. ఎవరి లాభం ఎవరి కోసం తింటారు? ప్రజా డబ్బును తీసుకుని దుర్వినియోగం చేశారు. ఇవాళ భీములిలో మొత్తం కబ్జాలు చేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ బాధితులు అంతా ఇంత లేరు, రాష్ట్రం నలుమూల ఉన్నారు. ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ పరిశ్రమ శాఖ మంత్రిగా పరిశ్రమ దగ్గర నుంచి డబ్బులు లక్షలు గుంజుకున్నాడు. అనకాపల్లి ఏంటి, వైజాగ్ ఏంటి, మొత్తం రాష్ట్రం దోచుకున్నాడు. నేను ఒకటే పిలిపేస్తాను, వైఎస్ఆర్సీపీ విక్టిమ్స్లో మీరు ఫిర్యాదు చేయండి, సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది. చేయకపోతే చెప్పు ఇంకొకటి నుంచి పిలిపిస్తాను. ఎందుకంటే తెలుగు శక్తి తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో ప్రథమ స్థానంలో పెట్టాలనే లక్ష్యంతో
ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రజలందరూ అండగా ఉండి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 చేయబోతున్నారు. పోలవరం పూర్తి చేయబోతున్నారు. ఇది కమిట్మెంట్ అంటే. లేటంటే ఆయన వచ్చిన కాడి నుంచి 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారు. అంతేకాని తాడేపల్లి ప్యాలెస్లో గదిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటా వీక్షణం నా తెలుగు జాతి, నా ప్రజలు ముందుకు వెళ్ళాలి, నా మహిళలు బాగుండాలి, నా రైతులు బాగుండాలి. ఇది నాయకుడి విజన్ అనేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తారు, ఈ రాష్ట్ర ప్రదేశాలను పెడతారు. అందువల్ల ఒకటే పిలిపిస్తాను, ప్రజలారా ఈ వైసీపీ మాటలు నమ్మకండి. తప్పుడు మాట్లాడితే తప్పున ఒకరిని కొత్త నుంచి పిలిపిస్తాను. వీడికి సిగ్గు లేదు, ప్రతిపక్షాలు కూడా ఇవ్వకపోయినా ఇంకా సిగ్గులో కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి నైవంచుకుల్ని, ఇలాంటి దుర్మార్గుల్ని జైలుకి పంపించాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. అసలు వైసీపీ జెండా లేకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన, నా పైన మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని వైసీపీ ఒక చీటి పురుగు లాంటిది. అలాంటి పార్టీని భూస్థాపితం చేయాలి. చేసి రాష్ట్రాన్ని అన్న ఎన్టీఆర్ పార్టీకి చావు లేదంటే నిరూపించాం. ప్రపంచ స్థాయి, ప్రపంచంలో కూడా టీడీపీని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది మనం చేస్తాం. జై హింద్.